జగన్ జనం దగ్గరికి పోతే జనం ఆటోమేటిక్గా వస్తుంది, అది అతనికి తెలుసు. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాస్తవంగా మార్చి అది జనవరి నెలాఖరులో వెళ్తానన్నారు, వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి అయిపోయింది, ఈ నెలాఖరు వెళ్ళలేదు. అదే సందర్భంలో మొన్న మాత్రం మిర్చి యార్డ్ దగ్గరికి అట్లాగే వంశీని పరామర్శించడానికి విజయవాడ వెళ్ళినప్పుడు జరిగింది చూసాం. ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి దృశ్యాలు పులివెందులకి జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో దృశ్యాలు ఆటోమేటిక్గా అది ప్రజా దర్బార్ పెట్టాలనుకోవడం. అట్లాగే పులివెందులు వెళ్ళాడంటే హెలికాప్టర్లోనే వెళ్ళింది, భారీ ఎత్తున జనం రిసీవింగు. అక్కడ పులివెందులలో ప్రతి గడప జగన్ అనేటటువంటి పేరుని తలుస్తుంది. ఏదో ఒక సంబంధం, అది భుజం మీద చెయ్యేసే స్నేహపూరిత సంబంధమా, లేకపోతే కనుక ప్రేమగా పిలకరించే సంబంధమా, లేదా చుట్టరికమా. వాస్తవంగా వైఎస్ కుటుంబానికి పులివెందులు అనేది అదే వరం. అందుకనినే పెళ్ళిళ్ళు పేరంటాలు ఏదున్నా సరే ఆ కుటుంబంని పలకరించడం పరామర్శించడం అన్నటువంటిది చేసేటటువంటి సందర్భంలో అందుకని వస్తున్నాడంటే తమ ఇంటి బంధువేదో వస్తున్నాడు అన్నట్టు ఎగబడుతుంటారు. దానికి సాక్ష్యం కనబడుతున్నటువంటి ఈ దృశ్యాలు జగన్కి పులివెందులలో వచ్చినటువంటి 2 రోజుల పాటు పులివెందుల్లో ఉండి అక్కడి నుంచి బెంగళూరు వెళ్తారు జగన్.